చికెన్ కర్రీ అనేది ఎలా చేసినా చికెన్ లవర్స్కి అయితే బాగానే ఉంటుంది. అండ్ మంచి థిక్ గ్రేవీతో అన్నంలోకి కానీ లేదా రైస్లోకి కానీ సెట్ అయ్యే విధంగా ఇలా గ్రేవీ లాగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుందన్నమాట. అండ్ చేసుకునే ప్రాసెస్ కూడా ఈజీ. తప్పకుండా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇక్కడైతే మిక్సింగ్ బౌల్లో నేను ఒక హాఫ్ కిలో చికెన్ శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. మ్యారినేట్ కోసం అయితే పసుపు, కారం, ఇక్కడైతే 2 స్పూన్లు కారం వేసాను. ఒకటి రెడ్ చిల్లీ పౌడర్ అండ్ అలాగే ఒకటి నార్మల్ కారం అనమాట. అండ్ సాల్ట్ కూడా వేసేసి ఇలా చికెన్ని మొత్తాన్ని కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకైనా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మనం ఒక మసాలా పౌడర్ చేసుకుందాము. నార్మల్గా గరం మసాలా కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక్కడ ధనియాలు, మెంతులు, జీలకర్ర అండ్ అలాగే ఇలాచి, దాల్చిన చెక్క యాడ్ చేసేసి పౌడర్ చేశానమాట. అండ్ దాంట్లోనే ఒక ఆనియన్, ఒక టమాటా కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా మసాలాని ఒక 3 స్పూన్లు 4 స్పూన్ల వరకైనా, మనకి నాన్ వెజ్ అంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసేసి ఇలా ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ప్రెస్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై అయ్యాక ముందుగానే కలిపి పెట్టేసుకున్నాం కదా చికెన్, అది కూడా ఇలా ఈ మసాలా మొత్తం పట్టేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి దోసకాయ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్లోకి గ్రేవీ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోసకాయ అయితే ఈ సైజులో కట్ చేసుకొని ఇది కూడా యాడ్ చేసి ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5 to 7 మినిట్స్ వరకైనా ఇలా కలపకుండా కుక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మనకి ఇలా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మనకి మసాలా ముందే వేసాం కాబట్టి చికెన్ ఫ్లేవర్ అనేది చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం మనకి గ్రేవీ లాగా కావాలి కాబట్టి చికెన్ కలుపుకున్న గిన్నెలోనే మసాలా మిక్సీ పట్టిన గిన్నె వాటర్ ఉంటుంది కదా, అది ఒక గ్లాస్ వాటర్ అయినా యాడ్ చేసుకొని చికెన్ని ఈ విధంగా కలుపుకొని ఇంకో 5 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనం దీంట్లో గరం మసాలా ఏం కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి చికెన్ అనేది మంచి గ్రేవీగా కుక్ అయిపోయింది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ అలాగే లెమన్ కూడా ఒక లెమన్ ఇలా పిండుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. మసాలాలు ఫస్ట్ ప్రిపేర్ చేసేసి చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్, ఫ్లేవర్, స్మెల్ ఒక్కసారి తప్పకుండా ఈ మెథడ్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అన్నంలోకి కానీ రోటీలోకి కానీ బాగా సెట్ అయిపోతుంది అన్నమాట.